గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వతే నమః. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. ఓ మూఢుడా, ఎప్పుడు సంసారం గురించి, అందరి గురించి, పరివారాల గురించి వ్యాపకంతో ఎందుకు సంకుచిత మనస్తత్వాన్ని పొందుతావు? గోవిందనామాల్ని ఒక గంట సేపైనా భజించు, నీవు ముక్తిని పొందుతావు. నీకు కావలసినవి కూడా గోవిందుడే ఇస్తాడు అని శంకరాచార్యులు తన భజగోవిందలు ఎన్నో వివరించాడు. మా కురుతన జన యవన గర్వం మర్తి నిమేష స్కలా సర్వం మాయామతి మాయామిద మాయామది మాయా మాయామయమిద మఖిలం ఇత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశస్వ మాయామతిమది అఖిలం ఇత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశది ఇస్వా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు మనకు ధనం ఉంటుంది, ఉద్యోగంలో ఆఫీసర్ హోదాగా ఉంటావు. ఇవన్నీ ఉన్నప్పుడు నీకు పరివారం, పనిచేసే వాళ్ళు, అంట్లు తోమే వాళ్ళు, గుడ్డలు ఉతికే వాళ్ళు, మడత పెట్టేవాళ్ళు, ఆఫీసులో బయటకు పోయి సామాన్ తెచ్చేవాళ్ళు, ఇల్లు తుడిచేవాళ్ళు, అన్నీ ఏది ఏ టు జెడ్ అన్నీ చేసి పెడతారు వాళ్ళు. అప్పుడు మనం కుర్చీ మీద కూర్చొని గర్వంగా నేను కాబట్టి, నాకు కాబట్టి ఇంత గొప్పగా జరుగుతూ ఉంది, ఇంకెవరికి జరగదు, నేనే గొప్ప ధీరాదు ధీరుని, ఈ ప్రపంచాలందరికీ పంచాయతీ చేస్తాను, అవి చేస్తాను ఇది చేస్తాను అంటావు. ఆ ధనం యొక్క గర్వం వల్ల నీలో ఉన్నటువంటి గుణాలని, మంచి దుర్గుణాలని నువ్వు గురించి ఆలోచించవు. ఆ ధనం అనేది ఉండడం వల్ల అహంకార మదంతో అన్నీ చేయగలని అనుకుంటావు. అలాగే యవ్వనంలో ఉంటే నూనూగు మీసాలతో అందంగా మిసమిసలాడుతూ ఉంటే అందరూ కన్యలు నన్నే చూస్తున్నారు, నా మాటే వింటారు, నా కోసం తిరుగుతారని నువ్వు అనుకుంటావు. కానీ అది నీ యవ్వనం యొక్క మహత్యం అనే నువ్వు తెలుసుకోలేకపోతావు. మా ట్యూషన్కి ఒక అమ్మాయి వచ్చేది, 16 ఏళ్ళప్పుడు పంది కూడా అందంగానే ఉంటుంది అనేది. అంటే ఆ అమ్మాయి అందంగానే ఉండేది. ఆ అమ్మాయిని ఎవరో ఇలా కామెంట్ చేస్తే ఆ మాట అనింది. అంటే ఆ యవ్వనం అనేది అందాన్ని ఆటోమేటిక్గానే సృష్టిస్తుంది. ఎంత అందవిహీనుడైనా కూడా ఆ వయసులో అందంగానే కనిపిస్తాడు. అద్దంలో చూసుకోవాలనుకుంటాడు, దూకుంటాడు, అన్నీ చేస్తాడు. వయసు తగ్గిపోతే ఆ యవ్వన మదం తగ్గిపోతుంది. మనకు ధనం ఉంటే, పరివారం ఉంటే, అమ్మా ఈ పని చేయమంటావా, అమ్మా ఈ పని చేయమంటావా, ఆ పని చేయమంటావా అని కాళ్ళెత్తమంటావా, మంచినీళ్ళు ఇవ్వమంటావా అని చెప్తారు. ఆ ధనము యవ్వనము ఏమీ లేనప్పుడు ముసలితనం వస్తే ఎవరు మంచినీళ్ళు ఇచ్చే దిక్కుండరు, పలకరిచ్చే దిక్కుండరు. మన బాధలు మనమే పడాలి. కానీ కొంచెం ధనం ఉంటే ఒక మనిషినన్నా పెట్టుకొని తోడు వాళ్ళకు కొంత ధనాన్ని ఇస్తా, వాళ్ళు కసురుకుంటాను తిట్టుకుంటాను ఇచ్చినవి తిని బతకొచ్చు. బిడ్డల మీద ప్రేమ చూపించినా వాళ్లకు వాళ్ళ బిడ్డలు పుట్టిన తర్వాత మన మీద మమకారాన్ని చూపించలేరు. చూపిస్తారా, వాళ్ళు చేయగలరా అనుకోవద్దు. నీ ధనాన్ని నువ్వు దాచిపెట్టుకుంటే మనిషి అన్నా నీ తోడు పట్టుకోవడానికి ఉంటాడు. అందువల్ల ఈ ధనము యవ్వనము అవన్నీ తాత్కాలికమే. భగవంతుని యొక్క నిరంతర పర్యవేక్షణే
సంరక్షణే మనకు రక్షణ అని గుర్తించుకో. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ భగవంతుని గురించి నిరంతర చింతన ఉంటాయని ఎప్పుడు నీ పక్కనే ఉంటాయి. నీకు సంతోషాలు కలిగిస్తాడు ఆయన. ఆయన ఆ పనులన్నీ చేయిస్తాడు. నీకు బాధలే కలగకుండా జీవితాన్ని తనలోకి తీసుకుపోయేంత వరకు తృప్తిగా ఉండేటట్టు చేస్తాడు. కాబట్టి ఆయన్ని మాత్రం నువ్వు మరవద్దు. ఆయన కనపడతాడా అనొద్దు. నీకు పనుల రూపంలో అన్నీ చూపిస్తాడు. ఆలోచన భగవంతుని మీద మాత్రం మరవద్దు. ఇప్పుడు ఎంతమందో రాజులు పరిపాలన చేశారు, గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఏలారు. పేష్వా పరిపాలన అంటాం, బాబర్ చక్రవర్తి అంటాము, హుమాయూను అంటాము, షాజహాను తాజ్మహల్ కట్టాడంటాము, శివాజీ ఛత్రపతి శివాజీ అంటాము. అలా ఎంతమందో రాజులు, బలిచక్రవర్తి అంటాము, ఆయన అంత గొప్ప దానకర్ణుడు అంటాము. అలాంటి రాజునే వామన రూపంలో వచ్చి శ్రీ మహావిష్ణువు 3 అడుగుల మేడ, 3 అడుగుల నేల అడిగి అధపాతాళాన్ని తొక్కేశాడు. కానీ ఆయన యొక్క దాన గుణం వల్ల, భక్తి ప్రభావం వల్ల ఆ బలి చక్రవర్తికి దాసోహమయ్యి ఆ పాతాళంలో ఆయన పాదాల చెంత ఆయన వాకిలి యందు శ్రీ మహావిష్ణువు నిరంతరము ఉంటాడు. ఎందువల్ల అంటే ఆయన యొక్క భక్తి ప్రవర్తుల వల్ల ఆ భగవంతుడు ఆయన్ని ఆశ్రయించి ఉన్నాడు. రారే రాజులు రాజ్యముల్ కల్గరే వారే రీసిది మూట కట్టుకుని పవంజాలరే కాలమున్ భాస్కరా. రాజులు ఎన్నో రాజ్యాలు ఏలారు, పరిపాలించారు. వాళ్ళు ఏమన్నా సిరిని మూట కట్టుకొని వాళ్ళతో పాటు వెళ్ళిపోయారా? పోలేదు. కాబట్టి మీరెప్పుడు మీకున్న ధనమున్నా, ఆస్తున్నా, పరివారమున్నా అహంకరించి మాత్రం ఉండొద్దు. అవి అవసరమే, ఉంచుకోండి, కానీ వినయంతో ఉండండి. భగవంతుని యొక్క దగ్గరగా ఉండండి. ఆయన ఎప్పుడు నీ పనులన్నీ ఆయనే చేసి పెడతాడు. కాబట్టి మీరు ఆయన్ని మాత్రం నామస్మరణ మర్చిపోవద్దు. అలాగే శ్రీరామకృష్ణ పరమహంస చెప్పాడు, సంపన్నుడవు నీవు, నేను సంపన్నుడను, నేను రాజాదిరాజును, నాకు తిరిగే లేదు, నన్ను అందరూ చూడాలి అనుకుంటాడు. అంతకన్నా మించిన ఇంకా చక్రవర్తి వస్తాడు. నేను చక్రవర్తిని, ఈ మహా సామ్రాజ్యాన్ని నేనే ఏలుతున్నాను, నా మాట అందరూ వినాలి, నా మాటకి మీరు ధిక్కరించడానికి లేదని చెప్తాడు. అలాగే సంపన్నుడు ఆయన మీద చక్రవర్తి ఇలా ఒకళ్ళు ఒక మీద ఒకళ్ళు వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆకాశంలో చీకటి అవుతుంది, ఆ చీకటిలో మిడుగురు పురుగులు కనిపిస్తాయి. అది ఆ వెళ్తున్నే నేను కాబట్టి ఈ చీకటిని పారద్రోలుతూ మిడుగురుగా వెలుగుతూ కాంతినిచ్చాను అంటుంది. అలాగే ఆ మిడుగురు పురుగులు అయిపోగానే ఆకాశ దూరంలో ఆకాశాన నక్షత్ర మండలం కనబడుతుంది. ఆ నక్షత్రాలు పెద్ద వెలుతురుతో, కాంతితో ఆ చీకటిని, అమావాస్య చీకటిని పారదోలుతూ వెలుతురునిస్తూ ఉంటాయి. దారిలో పోతూ ఉంటారు జనాలు. అలాగే వెలుగురు పురుగు కాంతి తగ్గిపోతుంది. ఆ తర్వాత చంద్రుడు బయటకు వస్తాడు. చంద్రకాంతితో భూమంతా తెల్లని కాంతిగా, రోడ్లు తెల్లగా కనపడుతూ మనుషులు నడుస్తూ పోతూ ఉంటారు. చంద్రుడు నేనే గొప్పవాడిని అనుకుంటాడు. తర్వాత చంద్రకాంతి రాత్రి అయిపోగానే పొద్దున్నే సూర్యుడు వస్తాడు. అరుణోదయ కిరణంతో తెల్ల వారుతుంది. తెల్లటి కిరణాలతో ఎరుపు వర్ణంగా సముద్రంలోంచి పైకి వస్తున్నాడా, కొండల్లోకి దిగిపోతున్నాడా అన్నట్లు వస్తాడు సూర్యుడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన యొక్క కాంతితో ప్రజలందరూ నిద్రలేసి ఆయన గమనంతోనే అన్ని పనులు చేసుకోగలుగుతారు. కాబట్టి ఒకళ్ళని మించి ఒకళ్ళు వాళ్ళ కాంతిని ప్రసరిస్తారు. అలాగే మనిషి కూడా
అందము, యవ్వనము, గర్వము, ధనము ఇవన్నీ ఉంటుంది. కానీ ఎప్పుడు దానికోసం మనం దాసోహం కాకుండా, మనం అహంకారం అనేది లేకుండా వినయంతో మనం ఉన్నామంటే భగవన్నామ స్మరణతోనే మన జీవితాన్ని సార్థక్యం చేసుకుంటే మనకెంతో మంచిది అని ఆది శంకరులు మనకు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ప్రబోధించారు. కాబట్టి ఈ అర్థాన్ని విని మనము కొంచెమైనా ఆలోచించుకొని మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మొదలైంది. మనకు పాండిత్యం ఉందని ఎన్నో కవిత్వాలు, కావ్యాలు, గ్రంథ రచనలు రాయగలమని ప్రొఫెసర్లుగా మనము ఎన్నో కాగితాలు రాయగలమని మనం విర్రవీగుతూ ఉంటాము. ఆ శక్తినిచ్చింది ఎవరో అని గ్రహించలేము. మనమే చేశాము. మనను పొగుడుతూ ఉంటే వాళ్ళందరూ నేను కాబట్టి కాగితాలు రాశాను, నేను కాబట్టి పాండిత్యాన్ని ప్రదర్శించగలిగాను, నేను కాబట్టి సభలో గబగబా చెప్పగలిగాను అనే అహంకారంతో ప్రవర్తిస్తున్నాము. దాని వెనుకున్న శక్తి భగవంతుడే. ఆ భగవంతుడు మనకిచ్చాడు అని మనం కానీ గ్రహించినట్లయితే చివరి వరకు మనం సంతోషంగా ఉండగలము. అలా కాకుండా మనమే చేశాము అని వాళ్ళ పొగడతలకు లోపడి ఉన్నామంటే మనము గొప్పగా ఉన్న స్థితిలోనే తక్కువగా ఉండే స్థితికి రావచ్చు. కాబట్టి పువ్వులు అమ్ముకున్న చోటనే కట్టెలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా వాళ్ళు మనల్ని తక్కువగా చూడకుండా ఉండాలంటే భగవంతుడు ఉన్నాడు. ఆయన మనకు నిరంతరము శక్తినిస్తున్నాడు, మన చుట్టూ అన్ని రక్షణ కల్పిస్తున్నాడు అని తెలుసుకున్నట్లయితే మనం పువ్వులు అమ్మిన చోటనే కట్టెలు అమ్ముకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ మనల్ని బాగా చూస్తారని గమనించుకోవాలి. అలాగే మైనపు ముద్ద వెలుతురు కాంతిగా ఉన్నప్పుడు బాగా ప్రకాశిస్తుంది. అది తరిగే బుద్ధి కాంతి పోతుంది, ఆకలి అణిగిపోతుంది. అలా మన దగ్గర ధనము, ఆరోగ్యము, పాండిత్యము అన్నీ ఉన్నప్పుడు అందరూ మనల్ని గొప్పగా విశ్వసనీయంగా చూస్తారు. అలాగే పృథ్వీ చక్రవర్తి కూడా గొప్పగా ఉన్నప్పుడు అందరూ మనల్ని గొప్పగా చూస్తారు. నారాయణుని నువ్వు నిరంతరం భజించు, ఆ నారాయణుడే నిన్ను అన్ని విధాలా రక్షిస్తాడు, మనలో ఉన్న దోషాలన్నీ పోగొడతాడు. కాబట్టి ఆ నారాయణ మంత్రాన్ని నిరంతరము జపిస్తూ ఉండు అని ఆ పృథ్వీ చక్రవర్తి కూడా, అంత పెద్ద చక్రవర్తులు కూడా ఆఖరాకి జీవోత్సారు వింతే కదా అని తెలుసుకున్నాడు. భగవన్నామ స్మరణాన్ని మీకే దేవుడు ఇష్టమైతే బలవంతం పెట్టం, ఆ నామస్మరణ చేసుకోండి. ఎదుటివాడి మనసును బాధ పెట్టొద్దు, మనసుని గాయపరచొద్దు. ఇది కూడా భగవంతుని యొక్క నిబంధనలో ముఖ్యమైనవి. అహంకారపూరితమైన మాటలను మాట్లాడవద్దు, వారి మనసు గాయపడుతుందని తెలుసుకోండి. అజ్ఞానంలో కూరుకోపోవద్దు. ఈ కథలు పాటలు వినేది దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకోండి, దాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. మనలో ఈ మొదటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో బేరీజ్ వేసుకోండి. రోజు డైరీ రాయండి. ఏ రోజు విషయాన్ని మీలో ఏ మార్పు వచ్చిందో నెల తర్వాత మీరు ఆ డైరీలో చూసి అర్థం చేసుకోగలరు. మీరందరూ అమ్మ ఇంత కష్టపడి చెప్తోందే ఏందిలే అని అనుకోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి ఎదుటి వాళ్ళకి షేర్లు ఇచ్చి
మాకు సబ్స్క్రైబర్లని పెంచగలరని ఆశిస్తున్నాము.